ఇంకా మన జమదగ్ని ఛానల్ మహేష్ బాబు గారి గురించి ఎలాంటి అసంతృప్తిని వెళ్ళక ఇంకా కృష్ణాభిమానులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మహేష్ బాబు సినిమాలు బ్లాక్ చేద్దాం, అది ఇది అలాంటి ఏమి పెట్టుకోవద్దు. జయకృష్ణని ఆయన సపోర్ట్ చేయకపోవడానికి కారణం విధంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఆయన ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయ్యాడు. అంటే రమేష్ బాబు గారిని పైకి తీసుకొద్దాం అని చెప్పేసి ఆయన ప్రొడ్యూసర్గా అవకాశాలు ఇప్పించాడు, సపోర్ట్ చేశాడు. మంజుల గారికి కూడా ప్రొడ్యూసర్గా అవకాశాలు ఇప్పించాడు. వాళ్ళిద్దరూ ఆ అవకాశాలను గట్టిగా అందిపుచ్చుకోలేదు. ఓకే, అలాగే కాకుండా రమేష్ బాబు గారు కాలం కూడా చేశారు. దాంతో మహేష్ బాబు గారు మెంటల్గా డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు. సో ఒక ఎమోషనల్ డిస్కనెక్ట్. ఎందుకంటే ఎందుకు బాబు మనకి తాపత్రయ బాధ, అందులో జయకృష్ణ కుర్రోడు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు, తనంతా తన పైకి రాగలుగుతాడు. సో అదొకటి. దానికి మన వారణాసి సినిమాలో రాజమౌళితో కాంట్రాక్ట్స్ ఉంటే ఒక రకంగా ఉండవు. కాబట్టి కృష్ణ అభిమానులందరూ కూడా మహేష్ బాబు మొహమాటాన్ని, తనకున్న లిమిటేషన్ని, అతను ఒక ప్రైవేట్ పర్సన్, దాన్ని అర్థం చేసుకొని మహేష్ బాబు మీద అలకలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రేపు రాపోతున్న దూకుడు సినిమా అది బాగా ఎంజాయ్ చేయండి, థియేటర్కి వెళ్ళండి, చూడండి. అట్లాగనే వారణాసి సినిమా వచ్చే వరకు ఇప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని చూస్తే ఎంజాయ్ చేయండి. కృష్ణ గారి ముద్దుల కొడుకు మహేష్ బాబు, ముద్దుల మనవడు జయకృష్ణ. సో అఫ్ కోర్స్ జయకృష్ణ ఈజ్ గోయింగ్ టు బి పద్మాలయ అధినేత అండ్ కృష్ణ గారికి కరెక్ట్ వారసుడు. బట్ మహేష్ బాబు ఏం తక్కువడు కాదు. ఇంటర్నేషనల్ సినిమా చేసి కృష్ణ గారి పేరు నిలబెట్టాడు, కృష్ణ గారి పేరు ముందుకు తీసుకెళ్ళాడు. సో ఎప్పుడైతే వారణాసి సినిమాలో మనకి ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎంతోమంది విదేశీయులు, స్వదేశీయులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నప్పుడు కృష్ణ గారి పేరు తెర మీదకి వచ్చింది. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు అని చూశారు అందరూ. తర్వాత తను కూడా గుర్తు చేశాడు అందరికి, మా నాన్నగారికి ఈ క్యారెక్టర్, రాముడి క్యారెక్టర్ అయితే ఇష్టం అని చెప్పి గుర్తు చేశాడు. అట్లాగనే ఇప్పుడు వారణాసి సినిమా రాబోతుంది. అన్ని రకరకాల ఇప్పుడు మనకి ఇప్పుడు క్లిప్స్ అన్ని రిలీజ్ అవుతుంటాయి, టీజర్లు లేకపోతే గెటప్లు అన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టోరీ గురించి రివీల్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయి. సినిమా కంటే కూడా ఈ అప్డేట్స్ చాలా బాగుంటాయి మనకి. అయితే వారణాసి సినిమా గురించి మన జమ్మ దగ్గర చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. మహేష్ బాబు బర్త్డేని బాగా సెలబ్రేట్ చేద్దాం. మహేష్ బాబు గురించి మరిన్ని అప్డేట్స్ మేము ముందరకు వస్తాం. అలాగే నేను జయకృష్ణ నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో అది అనిల్ సుంకర ప్రొడ్యూసర్గా ఏదో ఒక కామెడీ డైరెక్టర్ ఎవడన్నాడు నాకు తెలియదు, అతని డైరెక్షన్లో వస్తుంది. ఇంకా దానికంటే కూడా గొప్ప గొప్ప సినిమాలు రావాలని కూడా కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే ఒక కామెడీ సినిమా, కొంచెం రిలాక్సింగ్గా ఉండే సినిమా వస్తే మంచిదే, బాగానే ఉంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు. జయకృష్ణ గ్రేస్ ఉంది, అదరగొట్టేస్తాడు, అందులో డౌటే లేదు.